డిస్క్లైమర్: ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు ఎవరిని కించపరచడానికి కానీ ఎటువంటి మత విద్వేషాలు, గొడవలు రేపడానికి చేసేవి కావు. కేవలం అవగాహన కొరకు మాత్రమే. థాంక్యూ. ఏంటి మీ లైఫ్ మీ కంట్రోల్లో లేదా? వేరే ఎవరో మీ లైఫ్ను కంట్రోల్ చేస్తున్నారా? మీరు మీ కొరకు కాక ఇతరుల కొరకు జీవిస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కొరకే. డోంట్ మిస్ ఇట్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బిలవ్డ్ వన్ వీడియో. మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోను కూడా మీరు చూస్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలన్నిటిని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. అలాగైతే మరొక వీడియోతో మరలా మీ మధ్యలోనికి వచ్చేసాను. సో ఈ వీడియో మీ జీవితంలో చాలా నేర్పిస్తుందండి. సో దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మన జీవితంలో చాలా సందర్భాల్లో మనము మన కొరకు జీవించట్లేదండి. సో ఏంటి, మన జీవితం మన కొరకు మనము జీవించట్లేదా? ఎస్. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనము ఏమి చేయాలన్నా, ఏమన్నా ఒక తీర్మానం తీసుకోవాలన్నా, సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి గురించి మనం ఆలోచన చేస్తాం. అది మనకు మంచి జరిగిద్దా, లేకుంటే అది మనకు లాభమా, లేకుంటే అది మనకు నష్టమా అనేది మనము పర్సనల్గా ఆలోచన చేయడం, కానీ మిగతా వారు ఏమనుకుంటారా అనేటువంటి ఆలోచనతోటి చాలా సందర్భాల్లో మన లైఫ్లో కొన్ని సక్సెస్ మూమెంట్స్ని కూడా మనము చేతులారా మిస్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయండి. అవునా కాదా? జెన్యూన్గా మీరు రిప్లై చేయాలి. మీ జీవితంలో మిమ్మల్ని మీరు కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నవారు, అంటే మీ బంధువులు, మీ రక్త సంబంధికులు, మీ కొలీగ్స్, మీ స్నేహితులు, లేదంటే మీ ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని ప్రభావితము చేసినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఉండి ఉంటాయి. వారు ఏమో అనుకుంటారు అనుకొని చాలా సందర్భాల్లో మీ జీవితాల్లో మీరు ఎన్నో నష్టపోయారు. అవును కదండి? అయితే ఒక చిన్న స్టోరీ మీ ముందు పెట్టి మనము మన జీవితంలో అసలుకి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన నేను మీకు చెప్పి ఈ మాటలు అయితే నేను ముగిస్తానండి. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే. ఒక ఊర్లో ఒక అడవి ఉందండి. అడవిలో కొన్ని కోతులు నివసిస్తూ ఉంటాయన్నమాట. చాలా చక్కగా ఆడుకుంటూ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దుముకుతూ చాలా హ్యాపీగా వాటి లైఫ్ అనేది లీడింగ్ చేస్తూ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. అయితే ఒకరోజు హఠాత్తుగా ఆ అడవిలోనికి ఒక పెద్ద పాము వచ్చింది. ఆ పాము ఏ కోతి దొరికితే ఆ కోతిని చంపుకొని తింటుంది. అలా ఉంటున్న సమయాల్లో ఒకరోజు ఈ కోతులన్నీ ఒక చాట ఆడుకుంటూ ఉంటే ఈ పాము వాటి మధ్యలోనికి వచ్చింది అన్నమాట. ఎప్పుడైతే ఈ పాము రావటం చూసిన కోతులు అన్ని పరిగెత్తుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ ఎక్కేస్తాయి అన్నమాట. అయితే ఒక చిన్న కోతి మాత్రం అక్కడే ఉండిపోయింది. అది పరిగెత్తలేక అక్కడే ఉండిపోవట వలన ఆ పాము గబాలను వచ్చేసి ఆ చిన్న కోతిని పట్టుకుంటుంది. చూస్తున్న వారందరూ కూడా, అక్కడ చుట్టుపక్కల చూస్తున్న కోతులు అన్నీ కూడా చాలా టెన్షన్గా ఉన్నాయి. అయ్యో, చిన్న కోతి ఆ పాము చేతిలో ఈరోజు బలైపోవాల్సి ఉంటుంది, అయ్యో అది తప్పించుకున్నా బాగుండు అన్నట్టుగా అవన్నీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడ ఉండిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ కోతులు ఒకవేళ కిందికి వెళ్తే ఈ కోతులను కూడా అవి ఆ పాము చంపుకొని తింటాది అన్నమాట. అందుకని ఇవన్నీ పైనుంచి, చెట్టు పై నుంచి చూస్తూ ఉంటాయి.
అయితే ఎక్కడైతే ఈ పాము చిన్న కోతి మరి కింద ఉంటుందో దానికి స్ట్రైట్గా పైన ఒక చెట్టు మీద మరి కొన్ని కోతులు ఉంటాయండి. ఆ కోతులు ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ తోటి తొంగి చూస్తున్న సమయంలో అనుకోకుండా ఒక కోతి ఆ చెట్టు పై నుంచి కింద పడిద్దండి. అంటే తోపులాటలు, అంటే నేను చూడాలా అన్నట్టుగా ఒక కోతి మరి మిగతా కోతులు అలా తోస్తూ తోపులాటలో ఈ కోతి కింద పడిద్దాను. పడ్డం ఇదేం చేసిద్దంటే ఆ పాము మీదనే పడిద్ది. ఎప్పుడైతే ఆ పాము మీద ఈ కోతి పడిద్దో ఈ కోతికి భయంకరమైనటువంటి భయం వచ్చేసిద్ది. అంటే టెన్షన్ తోటి భయం వచ్చేసిద్ది అన్నమాట. ఏం చేయాలో అర్థం కాక ఆ కోతి చేతిలో ఆ పాము ఇలా అంటే అకస్మాత్తుగా, అంటే కావాలని వాంటెడ్ కాదండి, ఆ టెన్షన్లో ఆ కోతి చేతులలో ఈ పాము ఇలా పట్టుకుంటుంది అన్నమాట. ఆ పామును ఈ కోతి ఏం చేసిద్దంటే భయంతోటి అలా తిరుగుతూ అలా గెంతులేస్తూ ఈ చేతిలో ఉన్న పాముని అలా ఇలా కొట్టి లాస్ట్కి ఆ పాము చచ్చిపోయింది. చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ కూడా చప్పట్లు కొడుతూ వావ్, హీరో ఈజ్ ద రియల్ హీరో అని చెప్పి అవన్నీ కూడా ఈ కోతిని పొగుడుతూ ఉన్నాయన్నమాట. ఈ కోతికి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఇది కావాలని వెళ్ళి అక్కడ దాన్ని కాపాడలేదు, అది యాక్సిడెంట్లీగా కింద పడింది. భయంలో అది ఏం చేస్తుందో అర్థం కాక ఆ పామును చంపేసింది. అదేమైందండి, అందరి దృష్టిలో హీరో అయిపోయింది. ఓకే, స్టోరీ ఇంతవరకు అయిపోయింది. అయితే ఇది ఒక భాగమే అయిపోయింది, మరొక భాగం చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా అనుకుందా, ఇదిగోండి ఈ పాము వచ్చింది, ఆ చిన్న కోతిని పట్టేసింది. ఈ కోతులన్నీ భయపడి పారిపోయాయి. కానీ ఒక్క కోతి, అంటే ఈ కోతి ఏదైతే ఈ భయంతో కొట్టి చంపేసింది కదా, ఆ కోతి మాత్రం అక్కడే నిలబడి, ఏయ్ మా కోతుల్ని చంపేస్తావా, మా కోతుల్ని తినడానికి వస్తావా అని చెప్పి ఇది ముందుకెళ్ళి ఆ పామును చంపుదామని చెప్పి ముందుకెళ్ళి అక్కడ నిలబడిన వెంటనే ఈ పాము వచ్చి ఈ కోతిని, ఒకవేళ ఏదైతే ముందు నిలబడింది చూడండి ఆ కోతిని కూడా చంపితే అప్పుడు జనాలందరూ, అంటే చుట్టుపక్కల ఉన్న కోతులందరూ ఏమనుకుంటారండి, వీడికి అవసరమా, మేము పెద్ద మొగోళ్ళం కాదనా భయపడి పారిపోయి వచ్చింది, వీడు పెద్ద మొగోడైనట్టు వెళ్ళి ఆ కోతి చేతిలో చచ్చాడు కదా, ఇది వీడికి అవసరమా అన్నట్టుగా మాట్లాడతారు. చూడండి, ఒకటే గుంపు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనేం మాట్లాడుతున్నాను. ఒకటే గుంపు అక్కడేమో అన్వాంటెడ్గా వెళ్ళి ఆ కోతిని చంపితేనేమో అతనికి అప్రిషియేషన్, అంటే అక్కడ కార్యం జరిగింది కాబట్టి. ఇక్కడ వాంటెడ్లీగా వెళ్తేనేమో ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి ఇక్కడ ఈయనకి డిస్కరేజ్మెంట్ అన్నమాట. సో సమాజం కూడా అంతే. ఈ వీడియో ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే మీ లైఫ్ ఎంత సక్సెస్ఫుల్గా మీరు వెళ్ళగలుగుతారనేది మీకే అర్థమవుతుంది. చూడండి, మరొకసారి లైట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మనం ఏదన్నా ఒక కార్యము చేయాలనుకున్నప్పుడు మనము ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారా, ఇరుగు పొరుగు వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయా, మన బంధువుల ఆలోచనలు ఎలా ఉంటాయా, మన యొక్క రక్త సంబంధికుల ఆలోచనలు ఎలా ఉంటాయి, అసలు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టుగా మనం ఆలోచన చేస్తాం. కానీ చూడండి, మనం ఒక్కసారి సక్సెస్ అయితే వారు ఎలా అంటే మన ముందు వచ్చి వారు బౌడౌన్ అవుతారండి. ఓకేనా, మనం బాగున్నప్పుడు మన గురించి అప్రిషియేషన్గా మాట్లాడతారు, మనం ఫెయిల్ అయినప్పుడు మన గురించి అలా కూడా మాట్లాడతారు నెగిటివిటీగా. కాబట్టి వాళ్ళకు నోటికి వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారిని బట్టి మనం ఎప్పుడు కూడా మన ప్రయత్నాలను అయితే మనం మానుకోకూడదు. ఓకే, సో బీ కరేజ్ అండ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని నమ్మకంగా ఫస్ట్ మీ మీద నమ్మకంతో మీరు ఫస్ట్ అది అడుగేయండి.
తర్వాత దాని సక్సెస్ చూసిన వారందరూ కూడా మీ దగ్గరికి వచ్చి అప్రిషియేషన్ చేస్తారు. ఒకవేళ అది మీరు చేయకపోయినా కూడా మీ మీద ఒక డిసప్పాయింటెడ్ మాటలు మాట్లాడతారండి. వీడి దేనికి పనికిరాడు, ఇది చెయ్యడు అన్నట్టుగా మాట్లాడతారు. ఓకే, ఎనీవే, గాడ్ బ్లెస్ యూ ఆల్. సో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని, అదేవిధంగా దేవుని మీద కూడా విశ్వాసంతో మీరు అడుగులు వేసినట్లయితే మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు విజయం పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంతవరకు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుద్దాం. టేక్ కేర్.